7th క్లాస్ సైన్స్ సెమ్ 1. ఇందులో మనకి టోటల్గా 7 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ మొక్కల్లో పోషణ. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలు. ఇవి మన శరీరానికి అవసరం. వీటిని మనం పోషకాలు అని అంటాం. పోషణ అంటే ఏంటంటే ఒక జీవి ఆహారాన్ని తీసుకొని మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానం. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కలని స్వయం పోషకాలు అంటారు. జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. కిరణజన్య సంయోగక్రియ. పత్రాలని మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు అని అంటాం. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు 8th క్లాస్ బయాలజీ సెమ్ 1లో చెప్పాను కదా, ఫస్ట్ చాప్టర్లో కణద్రవ్యం అంటే ఏంటి, కణత్వచం అంటే ఏంటి, అందులో ఉండే కేంద్రకం ఏంటి, అంశాలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది. సో లోపల ఉండే జెల్లీ లాంటి పదార్థం కణద్రవ్యం, అది చేసే పని ఏంటి, ఇవన్నీ కూడా మనము 8th క్లాస్ బయాలజీ సెమ్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే. రక్షక కణాలు మనకి పత్రం మీద చాలా రంధ్రాలు ఉంటాయి కదా, పత్రం ఉపరితలం మీద. ఆ రంధ్రాల ద్వారానే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది అనమాట. ఆ రంధ్రాలు అనేవి రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. అలాంటి రంధ్రాలని పత్ర రంధ్రాలు అని అంటారు. పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వలన ఇది కిరణజన్య సంయోగక్రియ అని పిలువబడుతుంది. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. పత్రాలతో పాటు మొక్కలలోని ఇతర ఆకుపచ్చని భాగాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఆకుపచ్చని కాండాలు, ఆకుపచ్చని కొమ్మలు. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అంటే సూర్యుని వేడికి ఆవిరైపోయే నీటి శాతాన్ని తగ్గించుకోవడానికి, బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడానికి అవి ఆకులు కాకుండా పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ఈస్ గివ్స్ రైజ్ టు కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ పిండి పదార్థం అయితే రిలీజ్ అవుతుంది కదా కిరణజన్య సంయోగక్రియలో. పత్రహరితాన్ని సూర్యకాంతి సమక్షంలో నీరు, కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకొని పిండి పదార్థం అయితే మొక్క తయారు చేసుకుంటుంది. ఇది ఈక్వేషన్ అనమాట కిరణజన్య సంయోగక్రియకి. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్. ఓకే. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణాలు ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి. అందుకని ఇవి కిరణజన్య సంయోగక్రియ పనికిరావేమో, ఇవి గ్రీన్ కలర్లో లేదు, వీటికి పత్రహరితం లేదేమో అని చెప్పి అనుకోకూడదు అని ఇక్కడ ఇచ్చాడు అనమాట. అంటే వాటిలో అధిక మొత్తంలో ఎరుపు, గోధుమ ఆ వర్ణాలు ఉండటం వల్ల లోపల ఉండే గ్రీన్ కలర్ అనేది మనకు కనిపించదు అనమాట, కప్పేస్తున్నాయి. అంతేగాని అందులో కిరణజన్య సంయోగక్రియ జరగదు అని కాదు, జరుగుతుంది. ఓకే. చెరువులు లేదా ఇతర నిల్వగల నీటి వనరుల్లో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలు చూస్తారు కదా, వాటిని మనం శైవలాలు అంటాం అన్నమాట. ఆకుపచ్చని రంగును కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. శైవలాలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఓకే. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి. ఇవి ఆహారంలోని ఇతర అంశాల మాంసకృతులు, కొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. కానీ మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం. ఓకే. మొక్కలలో ఇతర పోషణ విధానాలు. పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి. అవి పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి అన్నమాట. కస్కూట అనే బంగారు తీగ అనబడే మొక్క ఉంటుంది, అందులో పత్రహరితం ఉండదు. అటువంటిప్పుడు అది ఫుడ్ ఎలా గ్రహించలేదు. కాబట్టి ఇవేం చేస్తాయంటే ఏదైనా ఒక మొక్క మీద ఎగబాకి దాని మీద పెరుగుతాయి అన్నమాట. సో ఏ మొక్క మీద అయితే పెరుగుతుందో దానిని అతిథేయి అని అంటారు. ఇప్పుడు ఈ కస్కూటాని పరాణజీవి అని అంటారనమాట.
ఇదేంటంటే విలువైన పోషకాలు అనేవి అందకుండా చేస్తుంది అనమాట. ఇది అతిధేయ మొక్కపై కస్కూట. ఇక్కడ చూసారా, మొక్క మీద బంగారు తీగలాగా ఉంది, ఇదే కస్కూట అనమాట. దీనికి పత్రహరితం ఇది ఫుడ్ తయారు చేసుకోలేదు కదా, అప్పుడు దాని మీద వాళ్ళు ఏం చేస్తుందంటే దానికి ఉన్న ఫుడ్, దానికి ఉన్న పోషకాలన్నీ కూడా ఇది తీసేసుకుంటుంది అనమాట. ఇది అతిధేయ అవుతుంది, ఇది పరాన్నజీవి అవుతుంది. ఇది పరపోషణ విధానానికి ఎగ్జాంపుల్. ఓకే, కీటకాలని తినే మొక్కల్ని కీటకాహార మొక్కలు అని అంటారు. ఎగ్జాంపుల్ నెపెంథిస్ అనమాట. ఇవేంటంటే కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకుపోద్ది, ఆ కూజా నుంచి విడుదలైన జీర్ణక్రియ ఎంజైములు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇలా కూజా షేప్లో ఉంటుంది అనమాట. ఇది కీటకాహార మొక్క అంటారు. ఎప్పుడైతే కీటకం ఇక్కడికి వచ్చి వాలుతుందో వెంటనే ఈ మూత క్లోజ్ అయిపోయి ఆ కీటకాన్ని తీసేసుకుంటుంది అనమాట. అలా తీసుకుంటుంది. ఎందుకు కీటకాలను తినడం? ఆల్రెడీ అది గ్రీన్ కలర్లో ఉంది, భూమి మీద ఉంది, చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదంటే ఫుడ్ అనేది అది దానికి అందుతుంది. కానీ ఇది నత్రజని తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ నత్రజనిని కవర్ చేసుకోవడం కోసం, తీసుకోవడం కోసం కీటకాలను తింటాయి. ఓకేనా? సో కీటకాలను ఎందుకు తింటుంది అంటే నత్రజని కోసం తింటుంది. ఎగ్జాంపుల్ నెపెంథిస్ కీటకాహారం. అర్థమైంది కదా? రొట్టెపై పెరుగుతున్న బూజు ఉంది కదా, దాన్ని మనం శిలీంధ్రం అని అంటాం అన్నమాట. చనిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతిక ఆహార పోషణ అంటారు. శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువుల మీద పెరుగుతాయి అన్నమాట. శిలీంధ్రాలు సిద్ధబీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి. వర్షాకాలంలో ప్రత్యేకమైన రోజుల్లో ధరించే అందమైన బూట్లు పాడు చేసేవి శిలీంధ్రాలు అన్నమాట. ఓకే, తడి ఉంది అంటే ఇంక అక్కడ శిలీంధ్రం చేరిపోతుంది. గోధుమ పంటని శిలీంధ్రాలు పాడు చేస్తాయి. తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి అవి పెరుగుతాయి అన్నమాట. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటే దీన్నే సహజీవనం అంటారు. ఇందాక మనం చూసింది సహజీవనం కాదు, అది పరపోషణ అనమాట. అది మళ్ళీ సహజీవనమేమో అని చెప్పి అనుకోకూడదు. అక్కడ ఏం జరుగుతుంది, ఒక మొక్కని ఇంకొక మొక్క వాడుకుంటుంది, రెండు ఒకదానికి ఇంకోటి అందించుకోవట్లేదు అనమాట. ఒక మొక్కని ఇంకొక మొక్క యూజ్ చేసుకుంటుంది, దాన్ని పరపోషణ అంటారు. అలాగే ఇది సహజీవనం అంటే ఏంటంటే నేను నీకు షెల్టర్ ఇస్తాను, నువ్వు నాకు ఫుడ్ ఇవ్వు, ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఉండడమే సహజీవనం అనమాట. ఇక్కడ లైకెన్ అని పిలువబడే జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తే బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి ఇస్తుంది. మిగతా అన్ని ఐటమ్స్ శిలీంధ్రం ఇస్తుంది, ఫుడ్ మాత్రం శైవలం ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, రసాయన మరియు సేంద్రియ ఎరువుల్లో నత్రజని, పొటాషియం మరియు గంధకం మొదలైన పోషకాలు ఉంటాయి. నేల సారం పెరిగేందుకు ఇవి మనం యూజ్ చేస్తూ ఉండాలి. రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తాయి. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి అవి సాధారణంగా కంది, బఠానీ, పెసలు, చిక్కుడు, ఇతర లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో ఉంటాయి అన్నమాట. అక్కడ వేర్లలో ఉంటూ వాటికి కావాల్సిన నత్రజని రైజోబియం బ్యాక్టీరియా అందిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియాకి కావాల్సిన ఫుడ్ని లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఇస్తాయి అన్నమాట. సో ఇది సహజీవన సంబంధం. లెగ్యుమినేసి కుటుంబం, రైజోబియం బ్యాక్టీరియా ఒకటి ఎగ్జాంపుల్, శైవలము, శిలీంధ్రం ఇంకొకటి ఎగ్జాంపుల్. అర్థమైంది కదా? మొక్కలు పెరిగే నేలల్లో నత్రజని సంబంధిత ఎరువుల్ని కలపాల్సిన అవసరం లేదనమాట ఇటువంటి మొక్కలు పెరిగిన నేలలు. ఎందుకంటే వీటికి రైజోబియం బ్యాక్టీరియాకి ఎలాగో సహజీవన సంబంధం ఉంది కాబట్టి అది ఎలాగో నత్రజని ఇస్తుంది, ఇవి ఫుడ్ ఇస్తాయి. కాబట్టి ఇవి పెరిగే నేలల్లో అంటే లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలు పెరిగే నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నత్రజని లేని ఏరియాలో పెరిగే మొక్కలు కీటకాహార మొక్కలు అవుతాయి. ఎందుకంటే అవి కీటకాలని తిని వాటిలో నత్రజని అవి భర్తీ చేసుకుంటాయి అన్నమాట. జంతువులన్నీ పరపోషకాలుగానే వర్గీకరించబడ్డాయి. కన్క్లూజన్, కీటకాహార మొక్కలు మనం పాక్షిక పరపోషకాలుగా అనొచ్చు. ఎందుకంటే కేవలం అవి నత్రజని కోసం మాత్రమే వేరే వాటి మీద ఆధారపడుతున్నాయి, కానీ మిగతా ఫుడ్ అంతా అవి తయారు చేసుకుంటున్నాయి. సో వాటిని మనం పాక్షిక పరపోషకాలు అనొచ్చు. మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇక్కడ అన్ని క్లియర్గా ఇచ్చారండి.
జీవులన్నీ ఆహారాన్ని గ్రహించి దానిని వాటి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు కావలసిన శక్తిని పొందడానికి ఉపయోగించుకుంటాయి. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావలసిన ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అవి స్వయం పోషకాలు. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఖనిజ లవణాల వంటి సరళ రసాయనాలను ఉపయోగించుకుని ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. పత్రహరితం నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పదార్థాలు. కార్బోహైడ్రేట్ల వంటి సంక్లిష్ట రసాయనాలు కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు. సౌరశక్తి పత్రహరితం సహాయంతో పత్రాల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజన వాయువును అన్ని జీవులు వాటి మనుగడ కోసం ఉపయోగించుకుంటాయి. శిలీంధ్రాలు చనిపోయినా కుళ్ళిపోతున్న పదార్థాల నుండి తమకు కావలసిన పోషకాలను గ్రహిస్తాయి. వీటిని పోషకాహారాలు అంటారు. కస్కూటా వంటి మొక్కలు పరపోషకాలు. ఇవి ఆహారాన్ని అతిథేయ మొక్కల నుండి గ్రహిస్తాయి. కొన్ని రకాల మొక్కలు మరియు అన్ని జంతువులు తమ పోషణ కోసం మొక్కలపైన ఇతర జీవులపైన ఆధారపడతాయి. వీటిని పరపోషకాలు అంటారు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వచ్చేసాం, చూద్దాము. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కల్ని స్వయం పోషకాలు అంటారు. మొక్కల్లో తయారైన ఆహార పదార్థం డాష్ రూపంలో నిల్వ చేయబడుతుంది, అంటే పిండి పదార్థం రూపంలో. కిరణజన్య సంయోగక్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరంటే పత్రహరితం. కిరణజన్య సంయోగక్రియ జరిగే సమయంలో మొక్కలు CO2 గ్రహించి O2 విడుదల చేస్తాయి. పసుపు వర్ణంలో ఉండే సన్నని నాణాల వంటి కాండం కలిగిన పరాన్నజీవి మొక్క కస్కూటా. పాక్షిక పరాన్నజీవి నెపెంథిస్. పత్రాల్లో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు పత్రరంధ్రాలు. కస్కూటా మొక్క దేనికి ఉదాహరణ అంటే పరపోషణ. కీటకాలకు సంబంధించి తినే మొక్క నెపెంథిస్. పత్రహరితం పత్రం. నత్రజని రైజోబియం బ్యాక్టీరియా. కస్కూటా పరాన్నజీవి. జంతువులు పరపోషకాలు. కీటకాలు నెపెంథిస్. ఓకే, ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అంటే చూద్దాము. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది, ఫాల్స్. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకున్న మొక్కల్ని పూరకాహారాలు అంటారు, ఇది కూడా ఫాల్సే. కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృతులు కాదు, అవును, కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు. కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుతుంది, కరెక్టే. ఓకే, ఇక్కడితో మనకి పర్ఫెక్ట్గా ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మొక్కలకు సూర్యరశ్మి ఎంతో ముఖ్యం కాబట్టి మొక్కలు వాటి యొక్క పత్ర నమూనా వివిధ రకాలుగా ఎక్కువ మొత్తంలో సూర్యరశ్మి గ్రహించడానికి అనువుగా ఏర్పరుస్తాయి. ఓకే, సెకండ్ చాప్టర్ జంతువులలో పోషణ. జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని వినియోగం సమ్మిళితమై ఉంటాయి. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడమే జీర్ణక్రియ. సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడమే జీర్ణక్రియ. ఇది సంక్లిష్ట పదార్థం సరళ పదార్థాలుగా మారడమే జీర్ణక్రియ అన్నమాట, విచ్ఛిన్నం చేయబడి. సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. కర్పరం తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువుని తినడానికి సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతుంది. జీర్ణాశయం తిరిగి శరీరంలోనికి తీస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది సముద్ర నక్షత్రం యొక్క ఫుడ్ తీసుకునే విధానం అనమాట. నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపేది ఏది అంటే సముద్ర నక్షత్రం అని పెట్టచ్చు. అలాగే కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను మాత్రమే తినేది ఏది అంటే సముద్ర నక్షత్రం. సముద్ర నక్షత్రం తినే జంతువులు ఏ కర్పరాలతో కప్పబడి ఉంటాయంటే కాల్షియం కార్బోనేట్తో. ఓకే, సో మనం చదివేటప్పుడు ఇలా చదివేసుకున్నామంటే ఇంకా ఎలా అడిగినా కూడా మనం చేయగలం అన్నమాట. ఇదేంటి అంటే మనకి ఇది మానవుని జీర్ణ వ్యవస్థ ఉంది కదా, అందులో భాగాలు ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఇది ఆస్య కుహరం, తర్వాత ఆహార వాహిక లేదా అన్నవాహిక, మూడోది జీర్ణాశయం. ఇక్కడ చూడొచ్చు ఆస్య కుహరం, ఆహార వాహిక లేదా అన్నవాహిక, తర్వాత జీర్ణాశయం చూసారు కదా. తర్వాత చిన్నపేగు, చిన్నపేగు చూడండి ఎక్కడ ఉందో, ఇది చిన్నపేగు. జీర్ణాశయం తర్వాత చిన్నపేగు, ఆ తర్వాత పురీషనాళంతో అంతమయ్యే పెద్ద పేగు, ఆ తర్వాత లాస్ట్కి పాయువు అన్నమాట. సో ఇలా మనకి ఈ 6 భాగాలు కలిసి ఆహార నాళం లేదా జీర్ణనాళాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఈ ఆర్డర్ కూడా అడిగే అవకాశం ఉంది, సో ప్రతిదీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా,
హాస్య కుహరం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు. ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? చూద్దాము. జీర్ణాశయం చిన్న పేగుల లోపలి గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయం, క్రమం వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులను జీర్ణరసాన్ని స్రవిస్తాయి. ఈ ఏదైతే మనకు ఉందో ఆ చిన్న పేగు, ఆ లోపల గోడలు అనేవి ఏం చేస్తాయి, ఏం జరుగుతుంది లోపల అంటే లాలాజల గ్రంథులు, కాలేయం, క్రమం వంటి ఆహార నాళముతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణరసాన్ని స్రవిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాము. జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. నోరు, హాస్యకుహరం గురించి చూద్దాం. నోటి ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోబడుతుంది. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియని అంతర్గ్రహణం అంటారనమాట. ఓకేనా? ఇక్కడైతే మనకి పళ్ళ గురించి ఇచ్చారండి. సో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఎప్పటికీ డౌట్ అవుతారు, ఏవి ఎన్ని ఉన్నాయి, ఆర్డర్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఏది ఏం పని చేస్తాయి అని కూడా మనం ఇక్కడ చూద్దాము. కొన్ని సంవత్సరాల క్రితం మీ దంతాలు ఊడిపోవడం మీకు గుర్తుందా? శైశవ దశలో మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి. అవి 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సులో ఊడిపోతాయి. వీటిని పాల దంతాలు అంటారు. వాటిని భర్తీ చేసే రెండవ జట్టు దంతాలు శాశ్వత దంతాలు. శాశ్వత దంతాలు జీవితాంతం ఉండొచ్చు, లేదా వృద్ధాప్యంలో లేదా ఏదైనా దంత వ్యాధి కారణంగా ఊడిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూద్దాం. మనకైతే దంతాలు 4 రకాలండి. కుంతకాలు, రథనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అన్నమాట. ఇందులో మనకి కొరికేవని, నమిలేవని, విసిరేవని ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇవి ఇటు 2, ఇటు 2, 4 ఉన్నాయి అగ్రచర్వణకాలు. ఇవి 4, ఇవి 4 ఉన్నాయి. ఇక్కడ రథనికలు ఇక్కడ 1, ఇక్కడ 1, 2 ఉన్నాయి. ఇక్కడ చర్వణకాలు ఇక్కడ 3, ఇక్కడ 3 ఉన్నాయి. టోటల్గా 6 ఉన్నాయి అన్నమాట. సో మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒకే రో గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలా అంటే 2, 1, 2, 3. ఇది మనకి దంతాలకి సంబంధించిన కోడ్ అనమాట. 2, 1, 2, 3 అనమాట. సో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటాయి, ఆ పైన కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకి 32 అనేది కౌంటింగ్ వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కదానికి ఇంటూ 4 చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 2, 1, 2, 3 కోడ్ అర్థమైపోయింది కదా. చాలామంది ఏమనుకుంటారంటే చర్వణకాలు ఫస్ట్ వస్తాయి, అగ్రచర్వణకాలు తర్వాత వస్తాయి అని అనుకుంటారు. అది కరెక్ట్ ఆర్డర్ కాదనమాట. కుంతకాలు, రథనికలు, అగ్రచర్వణకాలు, తర్వాతే చర్వణకాలు. ఓకేనా? సో ఇది 2, 1, 2, 3 ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి చీల్చేవన్నమాట రథనికలు అనేది. జనరల్గా ఎక్కువగా మాంసం గట్రా తినే వాళ్ళలో ఈ రథనికలు అనేవి ఉంటాయండి. ఎందుకంటే అవి చీల్చడానికి పనికి వస్తాయి అనమాట. సో ఇవి నములుతారు, అది విసురుతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఎక్కడైనా ఈ టాపిక్ వస్తే ఇంకా వివరంగా డిస్కస్ చేద్దాం, లేదా ఆఫ్టర్ టెట్ అయినా మనం వీటి గురించి తెలుసుకుందాం. ఓకే. లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. లాలాజలం చేసే పని ఏంటంటే పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నాలుకని కండరయుత అవయవం అని అంటారండి. ఇది మాట్లాడడానికి మనం ఉపయోగిస్తాము. నమిలే సమయంలో కూడా ఆహారాన్ని లాలాజలంతో కలిసి మింగడంలో మనకి సహాయపడుతుంది అనమాట. అలాగే నాలుకతో మనం రుచి చూస్తాము. దీని మీద రుచిని గుర్తించే రుచి కణికలు అనేవి ఉంటాయి. ఇది నాలుక కోసం. ఇది నోట్లో ఉండే లాలాజలం కోసం అండి. అసలు దంతాలు అనేవి ఎందుకు పాడైపోతాయి, ఎలా పాడైపోతాయి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సాధారణంగా మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది, కానీ అది మనకి హానికరం కాదు. అయితే తిన్న తర్వాత మన దంతాలు మరియు నోటిని శుభ్రం చేసుకోకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియాలు కూడా మన లోపల పెరగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మిగిలిపోయిన ఆహారంలోని చక్కెరలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అది విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను రిలీజ్ చేస్తుంది. ఆ ఆమ్లాలు ఏమవుతాయి, క్రమంగా దంతాలని దెబ్బతీసేస్తాయి, వెయిట్ మొత్తం పోద్ది. దీన్నే దంతక్షయం అంటారనమాట. సకాలంలో చర్య చేసుకోకపోతే అది పుచ్చి పని అయిపోయి నొప్పి వేసేసి లాస్ట్కి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాక్లెట్లు, స్వీట్లు, ఇలా కూల్ డ్రింక్స్, చక్కెర ఉత్పత్తులు ఏవి తిన్నా కూడా తొందరగా దంతక్షయానికి గురైపోతాం అనమాట. సో బ్రష్, వేపుల్ల, డెంటల్ ప్రెస్ ఏదో ఒకటి తీసుకొని 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటికి తీయాలి. కనీసం 2 సార్లు బ్రష్ చేయాలి. భోజనం చేసిన తర్వాత నోటిని నీటితో పుక్కలించాలి, శుభ్రం చేసుకోవాలి. అలాగే నోట్లో మురికి వేలని అపరిశుభ్ర వస్తువుని పెట్టుకోకూడదు, ఎందుకంటే వాటి ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి మనం తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసుకొని హాయిగా మనకి శుభ్రంగా పళ్ళన్నీ పాడైపోయేలాగా చేస్తుంది అనమాట. సో ఇది
మనకి పళ్ళు ఎందుకు పాడవుతున్నాయి అనే దానికోసం. కొన్నిసార్లు హడావుడిగా తింటాం, తినేటప్పుడు ఎక్కిళ్ళు రావడం, దగ్గు రావడం, ఉక్కిరిబిక్కిరి అయిపోవడం జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది అంటే మనం ఆహారం తీసుకుంటాం కదా, ఆ ఆహారం అనేది అన్నవాహిక గుండా లోపలికి వెళ్ళకుండా శ్వాసనాళంలోనికి ప్రవేశించింది అనుకో, అప్పుడు ఇలా జరుగుతుంది అన్నమాట. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తాయి. ఇది ఆహార నాళాన్ని కానుకొని ఉంటుంది, కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఆహారము శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా ఎలా నిరోధించబడుతుందంటే, మన ఆహారం మింగేటప్పుడు ఒక మూత లాంటి కవాటము శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారాన్ని ఆహార నాళంలోకి వెళ్ళేలాగా చేస్తుంది. అలా చేసినప్పుడు మనం ఈజీగా ఆహారం అనేది డైరెక్ట్గా ఆహార నాళంలోకి వెళ్తుంది. ఒకవేళ అనుకోకుండా ఆహారం కానీ శ్వాసనాళంలోకి ప్రవేశించింది అనుకో, అప్పుడు మనకు ఉక్కిరిబిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు వచ్చినట్లు, దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఏదైనా తినేటప్పుడు మాట్లాడకూడదు, నవ్వకూడదు అని చెప్పి సైలెంట్గా తినమని అంటారు. ఇదే కారణం అన్నమాట. ఎందుకంటే ఇటు శ్వాసనాళంలోకి అటు ఆహార నాళంలోకి ఒకటే మార్గం ఉంటుంది. ఒక మార్గం ద్వారానే గాలి కానీ నీరు కానీ ఆహారం కానీ వెళ్ళి అక్కడ నుంచి అవి సపరేట్ అవుతాయి. అలా సపరేట్ అయ్యేటప్పుడు మనం మాట్లాడామనుకో, సో అది ఒక దాంట్లోకి వెళ్ళాల్సింది ఇంకో దాంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అలా వెళ్ళిపోయేటప్పుడు మనం ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఆహార వాహిక లేదా అన్నవాహిక చూద్దాము. ఆహారం, అన్నవాహిక, జీర్ణాశయం. ఆహార వాహిక గోడల కదలిక ద్వారా ఆహారం క్రిందికి నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ కదలిక ఆహార నాళం అంతటా జరిగే ఆహారాన్ని క్రిందికి నెడుతుంది. ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు, కాబట్టి బయటకు వాంతి అవుతుంది. మీరు తిన్న తర్వాత వాంతులు చేసుకునే సందర్భాలు దానికి గల కారణాలు. జీర్ణాశయం అంగీకరించకపోతే మనకు వాంతి అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు జీర్ణాశయం గురించి చూద్దాము. ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పారాగ్రాఫ్ జాగ్రత్తగా వినండి. జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి. దీని ఆకారం చదునైన జేలాగా ఉంటుంది. జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాన్ని స్రవిస్తుంది. జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణ రసాన్ని స్రవిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణాశయం. శ్లేష్మం ఏం చేస్తుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏం చేస్తుంది ఇప్పుడు చూద్దాం. శ్లేష్మం అనేది జీర్ణాశయ లోపలి గోడను రక్షిస్తుంది అన్నమాట. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలని చంపుతుంది. శ్లేష్మమేమో గోడను రక్షిస్తుంది. ఈ యాసిడ్ ఆమ్లమేమో అనేక బ్యాక్టీరియాలని చంపేస్తుంది మరియు జీర్ణాశయంలోకి ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి సహాయపడుతుంది అన్నమాట. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది జీర్ణ రసాలు పనిచేయడానికి కూడా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు జీర్ణ రసం ఏం చేస్తుందో చూద్దాం. ఈ జీర్ణ రసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏది జరుగుతుంది, ప్రోటీన్లు మాంసకృతుల విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. మరి పిండి పదార్థాలు ఎక్కడ జరిగిపోయాయి, అవి నోట్లోనే జరిగిపోయినాయి. లాలాజలం పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. ఓకే, సో ఇక్కడ మీకైతే అర్థమైంది కదా. జీర్ణాశయం లోపల పొర శ్లేష్మం హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణ రసాలను స్రవిస్తుంది. శ్లేష్మం ఏమో గోడను రక్షిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏమో జీర్ణ రసాలు పనిచేయడానికి, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపేయడానికి యూజ్ అవుతుంది. జీర్ణ రసాలు అనేవి ప్రోటీన్లని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఇప్పుడు చిన్నప్రేగు చూద్దాము. చిన్నప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీటర్లు అనేది ఇచ్చారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోవచ్చు. ఓకే, కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. కాలేయం అనేది ఎక్కడ ఉంటుందంటే ఉదరానికి ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, కాలేయం ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఉదరానికి పై భాగంలో కుడివైపున. ఇప్పుడు బుక్ అనేది ఇటువైపు ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ లాగా అనిపిస్తుంది, కానీ బుక్ ఇలా మనం చూసామంటే బుక్కి అది రైట్ సైడ్. అలా మీరు బుక్లో ఏ పిక్చర్ చూసినా సరే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఉదరానికి ఎగువ భాగంలో కుడివైపున ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి కాలేయం. ఓకే, అర్థమైపోయింది కదా. ఇది ఏం చేస్తుందో చూద్దాము. కాలేయము శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. ఇది పైత్య రసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. అసలు ఈ కాలేయం చేసే పని ఏంటంటే పైత్య రసాన్ని స్రవిస్తుంది. స్రవించిన తర్వాత మరి ఆ పైత్య రసాన్ని ఎక్కడ నిల్వ చేస్తుంది అంటే పిత్తాశయం అనే పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది అన్నమాట.
కొవ్వులను జీర్ణం చేయడంలో ఈ పైత్యరసం అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? కాలేయం, పైత్యరసం, కొవ్వులు. ఓకేనా? అర్థమైపోయిందా? జీర్ణరసం, ప్రోటీన్లు గుర్తుంటుంది కదా. ఓకే, కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం చెప్పాను కదా. క్లోమం, ఇప్పుడు నెక్స్ట్ క్లోమం అనమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, చిన్నపేగుల గోడల్లో మనకి చాలా జీర్ణరసాలు ఉంటాయి, క్లోమం ఉంటుంది అని చెప్పి, అదే ఇదనమాట. సో క్లోమం అనేది చూద్దాము. జీర్ణాశయ క్రింది భాగంలో ఉండే ఒకే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి ఇక్కడ చూసారు కదా, పిత్తాశయం అనేది ఉంది. ఇప్పుడు మనం క్లోమం చూద్దాము. జీర్ణాశయంలో మేగడ వర్ణం గల గ్రంథి. ఓకేనా, ఇది క్లోమం. ఇప్పుడు ఆ క్లోమం ఏం చేస్తుందో చూద్దాము. మేగడ వర్ణం గల గ్రంథి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో ఈ క్లోమరసం అనేది పిండి పదార్థం, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరుపుతుంది. మూడింటిపైన చర్య జరుపుతుంది అన్నమాట. మీకు డౌట్ రావచ్చు, అదేంటి పిండి పదార్థాలు అనేవి లాలాజలం దగ్గర సరళంగా అయిపోయినాయి కదా అని చెప్పి. అంటే అక్కడ జస్ట్ చిన్న చిన్న కొంచెమే ఇచ్చేయబడతాయి అన్నమాట. పూర్తి జీర్ణక్రియ అనేది ఎక్కడ కూడా జరిగిపోదు అనమాట. ఓకేనా, లాలాజలంలో జరిగిపోదు, అలాగే జీర్ణాశయంలో జరిగిపోదు. ఆ తర్వాత చిన్న ప్రేగుకి వచ్చిన తర్వాత ఏదైనా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, స్టార్టింగ్ అనేది అవి చేస్తాయి. ఇక్కడ జీర్ణరసాలు ప్రోటీన్లను చేస్తాయి అంటే ఇంక అక్కడితో ప్రోటీన్ లాగిపోవు. ఇవన్నీ అక్కడ చిన్న చిన్నగా మారి మళ్ళీ చిన్న పేగుకి వచ్చిన తర్వాత జీర్ణ ప్రక్రియ అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుంది. అది క్లోమం పని అండి. ఇక్కడ ఒక చిన్న, ఇది మనము 5th క్లాస్లో ఎప్పుడో కానీ చూసాము, ఇది ఉండేది అప్పుడు పాత 5th క్లాస్లో అనుకుంటా. జీర్ణాశయం యొక్క పనితీరు ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుగొనబడింది. అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తికి తుపాకీతో గాయమైంది 1822లో. సో అక్కడ హోల్కేమో డాక్టర్ విలియం బ్యూమాంట్ ఆ హోల్ నుంచి మనము అసలు జీర్ణం ఎలా అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఏంటి, బయటికి లోపలికి తేడా ఏంటనేది చాలా పరిశోధనలు చేశాడనమాట. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణమైన తర్వాతే జీర్ణాశయ చివరి భాగం పేగులోకి తెరుచుకుంటుంది, అప్పటి వరకు తెరుచుకోదు అనే విషయం ఆయనకి అర్థమైంది. అలాగే జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తుందని విలియం బ్యూమాంట్ కనిపెట్టాడు అనమాట. పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న పేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు, గ్లూకోజు వంటి సరళ చక్కెరలుగా, కొవ్వులు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఇక్కడే కంప్లీట్ అవుద్ది అనమాట. సో ఏవి ఎలా మారాయో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అనమాట. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ వంటి చక్కెరలుగా, కొవ్వులు కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఇప్పుడు చిన్న పేగులు శోషణ ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే అంతా కూడా విడిపోయి ఇప్పుడు శోషణ చూద్దాం. జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ ప్రక్రియను మనం శోషణ అంటాం. ఏదైతే జీర్ణం అయిపోయిందో, ఏవైతే విడిపోయినాయో అవి రక్తనాళాల్లోకి వెళ్ళిపోతాయి. ఈ ప్రక్రియను మనం శోషణ అంటాము. చిన్నపేగు లోపలి గోడలు వేల కొద్ది వేళ్ల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని మనం చోషకాలు అని అంటాం. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే విల్లి అంటారు అనుకుంటాను. పేగులో చోషకాల పాత్ర ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? చోషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాన్ని శోషిస్తుంది అన్నమాట. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. రక్తనాళాల్లోకి వెళ్ళాక వివిధ అవయవాలకు వెళ్ళిపోతాయి. అప్పటికి చోషకాల నుంచి రక్తనాళాలు అనేవి తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా, సో శరీరానికి అవసరమైన ప్రోటీన్ల వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగించబడతాయి. దీనిని స్వాంగీకరణం అంటారు. మరి ఈ పూర్తిగా శోషించబడిన పదార్థాలు అనేవి శరీరంలో అవయవాలకు వెళ్ళిపోతాయి కదా, అక్కడ ఏం జరుగుతాయంటే అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ల వంటి సంక్లిష్ట పదార్థాలు మళ్ళీ నిర్మించుకుంటాయి అన్నమాట. సో ఇలా దీన్ని స్వాంగీకరణం అని అంటారు. ఓకేనా, ఈ కణాల్లో గ్లూకోజ్, ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. ఇది మనకు తెలిసిందే. జీర్ణం కాని మరియు శోషించబడిన ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు పెద్ద పేగు దగ్గర ఏం చదువుతుంటే, పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. ఇది సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలు గ్రహించడం దీని విధానం అన్నమాట.
మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురీషనాళంలో చేరుతుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. దీనిని మనం విసర్జన అంటారు. ఇప్పుడు గడ్డి తినే జంతువుల్లో చూద్దాం. ఇప్పటి వరకు మనం మనుషుల్లో చూసాం జీర్ణాశయం ఎలా ఉంటుంది, అందులో ఉన్న 6 భాగాలు, వాటిలో ఒక్కొక్క దాంట్లో జరిగే ఏం జరుగుతుంది అనేది చూసాము. ఇప్పుడు గడ్డి తినే జంతువుల్లో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ అతిసారం అని ఇచ్చాడు, చూద్దాము. నీళ్ల విరోచనాల సమస్య అనుభవించి ఉండవచ్చు. ఈ పరిస్థితిని డయేరియా అంటారు. ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఫుడ్ పాయిజనింగ్ వల్ల, అజీర్తి వల్ల మనకి నీళ్ల విరోచనాలు అనేవి వస్తాయి. దీన్ని మనం డయేరియా లేదా అతిసారం అని అంటాము. దీనికి వారల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే కాచి చల్లార్చిన నీటిలో ఉప్పు పంచదార కలిపి తీసుకుంటే అదే ఓఆర్ఎస్ అనమాట. ఓకే, వారల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు, సాల్ట్ కాదు. ఇలాంటిది కూడా మన టైం బ్యాడ్ అయితే అడుగుతాడండి. ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే వారల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు గడ్డి తినే జంతువుల్లో చూద్దాము. గడ్డిని కొరికి మింగివేసి పొట్టలోని ప్రథమ ఆమాశయ భాగంలో నిల్వ చేస్తాయి. ఫస్ట్ కొరికేస్తే మింగేసి ప్రథమ ఆమాశయంలో నిల్వ చేసుకుంటాయి. ఆ తర్వాత ఏంటో చూద్దాం. ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది ప్రథమ ఆమాశయంలో. దీనిని మనం కడ్డ అంటాము. అది తదుపరి నోట్లోకి మళ్ళీ చిన్న చిన్న ఉండల్లాగా బయటికి తెచ్చుకొని ఇంకా బాగా నములుతుంది అనమాట. సో దాన్ని నెమరు వేయడం అంటాము. కాబట్టి ఆ జంతువులు మనం నెమరు వేసే జంతువులు అని అంటాం అనమాట. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం ఉంటుంది కదా. నెమరు వేసే జంతువులైన పశువులు, జింకలు మొదలైనవి వాటి ఆమాశయ భాగంలో బ్యాక్టీరియా సెల్యులోజ్ని జీర్ణ చేయడానికి సహాయపడుతుంది. అదే మనం గడ్డి తినేసాం అనుకో, మనలో ఆ బ్యాక్టీరియా లేదు కాబట్టి మనము సెల్యులోజ్ని జీర్ణం చేసుకోలేము. అందుకే మనం గడ్డి తినం అనమాట. గుర్రము మరియు కుందేలు వంటి జంతువుల్లో ఆహార వాహిక చిన్నపేగుల మధ్య అంధనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ చూద్దాము, అంధనాళం. ఇదంట అంధనాళం, చూసారు కదా. ఇది ఏం చేస్తుందంటే మానవుల్లో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలోని సెల్లులో జీర్ణం అవుతుంది అనమాట. ఓకేనా. గుర్రము కుందేల్లో అంధనాళంలో పెద్ద సంచి ఉంటుంది. అంధనాళం అనే పెద్ద సంచి ఉంటుంది, అందులో సెల్లులో జీర్ణం అవుతుంది. ఇలా జింకలు తర్వాత పశువులు అయితే ప్రథమ ఆమాశయంలోని బ్యాక్టీరియా సెల్యులోజ్ని జీర్ణం చేస్తుంది. తేడా అర్థమవుతుంది కదా. ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అంధనాళం అనే పిలువబడే సంచి అయితే ఉంటుంది. అక్కడ మనకి సెల్యులోజ్ అనేది జీర్ణం చేయబడుతుంది. మన జంతువులు తర్వాత జింక ఇవి ప్రథమ ఆమాశయ భాగంలో అవుతుంది. ఇక్కడికైతే మీకు అర్థమైంది కదా. కడ్డ అంటే పాక్షికంగా జీర్ణమైన పశువుల యొక్క ఆహారాన్ని కడ్డ అంటారు. వీటిని నెమరు వేసే జంతువులు అని ఎందుకు అంటారో కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు అమీబా చూద్దాము. ఇది అర్థమైంది కదా. అంధనాళం, ఆమాశయం, ఆహార వాహిక, చిన్న పేగు, ఇది మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ జీర్ణాశయం రాసుకున్నాం. ఇది పెద్ద పేగు అనమాట. లాస్ట్ ఇది పెద్ద పేగు. ఇక్కడ నుంచి ఇంకా వేస్టేజ్ అయిపోతుంది. ఇప్పుడు అమీబా చూద్దాము. అమీబాలో ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా తీసుకుంటుంది, ఎలా విసర్జిస్తుందో చూద్దాము. అమీబా చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ జీవి. అమీబా చుట్టూ ఒక కణత్వచం, గుండ్రని దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు కలిగిన కణద్రవ్యం ఉంటుంది. చూసారా అమీబాలు ఎన్ని ఉన్నాయో. అది ఏకకణ జీవి, దాని చుట్టూ కణత్వచం, గుండ్రని దట్టమైన కేంద్రకం, చిన్న చిన్న బుడగల్లాంటి రిక్తికలు, వీటిని వ్యాక్యూల్స్ అంటారు. అలాగే కణద్రవ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు అమీబా నిరంతరం దాని ఆకారాన్ని, స్థానాన్ని మారుస్తుంది. ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటికి పంపుతుంది అన్నమాట. ఇది మిథ్యాపాదాలని మనం సూడోపోడియా అని కూడా అంటాము. మనకి ఎక్కడ సైన్స్లో మనం మిస్టేక్స్ చేస్తామంటే కొన్నిటికి వాడు ఇంగ్లీష్లో అడుగుతాడు, క్వశ్చన్ ఇంగ్లీష్లో అడుగుతాడు, తెలుగులోనే ఉంటుంది కానీ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. వాటి మీనింగ్ ఇది అని తెలియదంటే ఇంకా మనం ఆన్సర్ తప్పు చేస్తాం అనమాట. కాబట్టి సైన్స్లో ఇంగ్లీష్ తెలుగు రెండు పదాలు కూడా ఏమంటారు అనేది తెలుసుకోవాలి. సో ఇది అన్నమాట మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా. దీని ద్వారా ఇంకా రిక్తిలాగా వచ్చేస్తుంది, చేసేసి లోపలికి తీసుకుంటుంది అన్నమాట. ఓకే, వేళ్ళ వంటి నిర్మాణాలని బయటికి పంపుతుంది. అది అక్కడ ఒక హోల్ లాగా చేసేది, రిక్తిలాగా చేసేది, లోపలికి తీసేది, మళ్ళీ యథావిధిగా అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసారా ఫుడ్ని తీసుకుంది, క్లోజ్ చేసింది. ఇది ఆహార రిక్తికలు అనమాట ఇది. ఓకే, అమీబా కొన్ని సూక్ష్మజీవులు తింటుంది. అది ఆహారం దగ్గరలో ఉందని గ్రహించింది అనుకో,
ఆ ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటికి పంపిస్తుంది. ఆహారాన్ని చుట్టూ ముడుతుంది. ఒక ఆహార వ్యక్తికి ఏర్పాటు చేసి లోపలికి లాగేసుకుంటుంది అన్నమాట. ఇది ఓకేనా. జీర్ణ రసాలు ఆహార వ్యక్తిలోకి స్రవించబడితే అవి ఆహారంపై చర్య జరిపి దాని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. రిక్తిక ద్వారా ఇప్పుడు లోపలికి ఫుడ్ అయితే తీసేసుకుంది, అదే రిక్తిక ద్వారా జీర్ణం కాని వాటిని కూడా బహిష్కరిస్తుంది అన్నమాట. ఇది ఆహారం జీర్ణమావడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువుల్లో ఒకే విధంగా ఉంటాయి. ఓకేనా. సో ఇదన్నమాట. మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఇక్కడ ఇచ్చారండి. పోషణ, అంతర్గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం, విసర్జన అనే 5 ప్రక్రియలు ఉంటాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 6 భాగాలు అని చెప్పి నేను చెప్పాను కదా. సో ఏంటవి? ఆస్తికుహరం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు అని. ఆ తర్వాత జీర్ణ రసాలను స్రవించే ప్రధాన జీర్ణ గ్రంథులు కూడా చెప్పాను. లాలాజల గ్రంథులు, కాలేయం, క్లామ్ అని. లాలాజల గ్రంథులు పిండి పదార్థం, అలాగే కొన్ని జీర్ణ రసాలు అనేవి ఉంటాయి, అవి ప్రోటీన్స్. కాలేయం అనేది కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. క్లామ్ అనేది మూడింటిని కూడా మళ్ళీ సరళ పదార్థాలుగా మారుస్తుంది అన్నమాట. సో ఇది అర్థమైపోయింది కదా టోటల్గా. ఇక్కడ మనము ఎక్సర్సైజెస్ చూద్దాం. మానవుల పోషణలో అంతర్గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ మరియు విసర్జన ప్రధాన దశలు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. జీర్ణాశయం ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు డాష్ రసాలను విడుదల చేస్తుంది. అంటే జీర్ణ రసాలను విడుదల చేస్తుంది. అవి ఏం చేస్తున్నాయి? ప్రోటీన్స్ని సరళ పదార్థాలుగా మారుస్తున్నాయి. చిన్న పేగు లోపలి గోడకు ఉన్న వేళ్ల వంటి నిర్మాణాలు శోషకాలు లేదా విల్లే. అమీబా దాని ఆహారాన్ని డాష్లో జీర్ణం చేస్తుంది. అంటే ఆహార రిక్తికలో మిథ్యాపాదాల ద్వారా గ్రహించి ఆహార రిక్తికలో చుట్టుముట్టి ఆ రిక్తికలో జీర్ణం చేసి మళ్ళీ అందులోంచి బయటకు వెళ్ళిపోతుంది. కింది వాక్యం ఒప్పు అయితే ట్రూ ఆర్ ఫాల్స్ చేయమని చేద్దాము. పిండి పదార్థాలు జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. తప్పండి, ఎందుకంటే పిండి పదార్థాలు అనేవి నోట్లోనే సగము ప్రక్రియ ప్రారంభం అయిపోద్ది. లాలాజలం ద్వారానే అవి విచ్ఛిన్నం చెందబడితే స్టార్టింగే, కాబట్టి జీర్ణాశయం వరకు అది ఉండదు అనమాట. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లాలాజలంతో నోట్లోనే స్టార్ట్ అయిపోద్ది. లాలాజలంతో ఆహారాన్ని కలపడంలో నాలుక సహాయపడుతుంది. అవును. పిత్తాశయం పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. అవును. నెమరు వేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోట్లోకి తెచ్చుకొని కొంతసేపు నవ్వులుతాయి. అవును. కొవ్వులు పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతాయంటే చిన్న పేగులో. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది అంటే పెద్ద పేగు. ఆహారంలోని అంశాలు చూద్దాము. కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆహారాన్ని శోషించడం చిన్న పేగు శోషిస్తుంది. స్వాంగీకరణం శోషించడం అనేది అక్కడే జరుగుతుంది. ఆహారాన్ని నమలడం నోరు. బ్యాక్టీరియాలను చంపడం జీర్ణాశయంలో జరుగుతుంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆహారం పూర్తిగా జీర్ణం చేయడం అంటే చిన్న పేగు అని చెప్పుకోవచ్చు. మలం ఏర్పరచడం పెద్ద పేగు. పూర్తిగా ఎక్కడ జీర్ణం అవుతుంది అన్ని రకాల కంటే చిన్న పేగు. లాలాజలం స్టార్టింగ్, పిండి పదార్థాలు ఎక్కడ స్టార్టింగ్ అంటే లాలాజలము. అలాగే ప్రోటీన్స్ ఎక్కడ స్టార్టింగ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా జీర్ణ రసాల ద్వారా మనకి జీర్ణాశయంలో. మరి క్రొవ్వులు అంటే కాలేయం, చిన్నపేగు దగ్గర కదా, సో కాలేయము. ఇలా మనము సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఎండింగ్ ఏంటంటే ఆహారం పూర్తిగా జీర్ణం చేయడం అనేది చిన్న పేగని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకు ఒక మ్యాచింగ్ కూడా ఇచ్చాడు. లాలాజల గ్రంథులు లాలాజలం స్రవించడం, జీర్ణాశయం ఆమ్లం విడుదల చేస్తుంది, కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది, పిత్తాశయంలో నిల్వ చేస్తుంది, పురీషనాళం జీర్ణం కాని ఆహారాన్ని నిల్వ చేస్తుంది, చిన్న పేగు జీర్ణక్రియ పూర్తయ్యేది, పెద్ద పేగు నీటి శోషణ ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న పేగులోనే జరుగుతుంది. కానీ నీటి శోషణ అంటే ఇంకా ఏదైతే వేస్టేజ్ వచ్చిందో ఆ వేస్టేజ్ నుంచి ఇంకా వాటర్ తీసుకునేది పెద్ద పేగు అనమాట. ఓకే. సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మనకి పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలో కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి. అందువల్ల ఆవు పాల కంటే మేక పాలు చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి అన్నమాట. ఓకే.